మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. మనందరికీ తెలుసు కేబీఆర్ పార్క్ దగ్గర అండర్ పాస్ రోడ్డు బ్రిడ్జ్ లాగా వేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా వన్ వే అమలు చేసేదానికి నిన్న ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు. ఈ రోజు కంప్లీట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి జంక్షన్ ఇది చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో నార్మల్ గా అటు నుంచి వచ్చేయి అంటే కేబీఆర్ పార్క్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు బాలకృష్ణ గారి ఇల్లు తర్వాత ఫిల్మ్ నగర్ వెళ్ళిపోవడానికి లెఫ్ట్ లో వెళ్ళిపోతాయి. అలాగే డైరెక్ట్ పోవాలంటే అంటే రోడ్ నెంబర్ 36 లో పెద్దమ్మ గుడి వైపు పోవాలంటే డైరెక్ట్ పోయేటివి ఇంతకు ముందు. ఇప్పుడు అలా లేదు. అలా లేకుండా కేవలం ఈ రెండు రోడ్లని కూడా వన్ వే చేసేసారు. వన్ వే చేయటం వల్ల అటు ఫిల్మ్ నగర్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్ని ఇదిగో ఇలా పంజాగుట్ట వైపు, కేబీఆర్ పార్కు పంజాగుట్ట వైపు వెళ్ళిపోతున్నాయి. తర్వాత ఇక అటు నుంచి వచ్చేది అసలు అవకాశమే లేదు. అంటే ఇది అంతా వన్ వే అయిపోయింది. ఇక అటు నుంచి వచ్చే వెహికల్ ఏది కూడా ఇటు రాదనమాట. అదంతా అక్కడ తీసుకుంటారు. ఎక్కడ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని అలా అంటే ఎన్టీఆర్ భవన్ దగ్గర అనమాట. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని అది మొత్తం టీఆర్ఎస్ ఆఫీస్ వైపు నుంచి తిరుక్కుంటూ అంటే కేబీఆర్ పార్క్ చుట్టూరు తిరగాలన్నమాట. తిరిగి ఆ తర్వాత అది ఫిల్మ్ నగర్ సివిఆర్ న్యూస్ ఉంటుంది కదా, ఆ ఏరియా నుంచి తిరిగి మళ్ళీ ఇటు వచ్చేస్తారు. తర్వాత ఎవరైతే ఇటు నుంచి వస్తారో అంటే ఇక అక్కడ చాలామంది వాహనదారులు అయితే ఈరోజు గొడవ పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించలేదేమో అనేటువంటి భావన అందరిలో కలుగుతుంది. ఒక 2-3 రోజులు ట్రయల్ రన్ లాగన్నా చేస్తే బాగుండేదేమోనని. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అటు నుంచి వచ్చే వాళ్ళంతా ఇటు రైట్లోకి అంటే 36 రోడ్ నెంబర్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక అతను చెప్తున్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వస్తున్నా నేను, అదంతా క్లోజ్ ఉందని నేను ఇటు వచ్చాను, ఇక్కడ కనీసం అట్లీస్ట్ యూటర్న్ ఇస్తే బాగుంటుందని ఇక్కడ వరకు క్లోజ్ చేసేసి దీన్ని కనుక ఇట్లా యూటర్న్ ఇస్తే ఈ రోడ్లో నుంచి తీసుకొని ఆ పక్కన రోడ్ నెంబర్ 36లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లా యూటర్న్ కొడితే ఇట్లా ముందుకెళ్ళిన తర్వాత రోడ్ నెంబర్ 10లో నుంచి అటు జూబ్లీ హిల్స్ రోడ్లోకి రావచ్చు, అవకాశం ఉంటుంది. అతను ఏదో చిన్న హాస్పిటల్లో చిన్న స్టోర్లో ఏదో పనిచేస్తాడంట, ఒక అతను ఇక్కడ దగ్గరలో హాస్పిటల్లో పనిచేస్తాడంట. ఎవరు కూడా యూటర్న్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు మాకు దాదాపు 1 hour 2 hours పడుతుంది, మామూలుగా 15 minutes వెళ్ళేదానికి 1 hour పడుతుంది, 1 hour వెళ్ళేదానికి 2 hours పైన పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. కానీ ఇంతకంటే ఆప్షన్ కూడా లేదేమో బహుశా ట్రాఫిక్ వాళ్ళకి కానీ లేదంటే అధికారులకు కానీ ఇంతకంటే ఆప్షన్ లేదేమో అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు ఆ రోడ్డు క్లోజ్ అయిన తర్వాత ఇటు మూవ్ అయ్యే ట్రాఫిక్ని ఇంక ఎటు మళ్ళించాలి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఇంకొకటి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర ఇంతకు ముందు నుంచి మనకు తెలుసు అది వన్ వే చేసేశారు. ముందుకెళ్ళి ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ కొట్టుకొని అప్పుడు మళ్ళీ ఈ రోడ్లోకి రావాలి, మెయిన్ రోడ్లోకి. కానీ ఇప్పుడు అక్కడ కూడా అలాగే ఉంచిపెట్టారు. అసలు అది ఇంకా యూటర్న్ అనవసరమేమో అనిపిస్తుంది. వన్ వే అయినప్పుడు యూటర్న్తో పని లేదు అక్కడ. ఆ రోడ్ని బ్లాక్ చేయడం కూడా వేస్ట్. ఇంకా అది ఓపెన్ చేసేసి డైరెక్ట్ ఇటు పబ్లిక్ వెళ్ళేలా చేస్తే బెటర్ ఏమో. అది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి సిచ్యుయేషన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఎస్పెషల్లీ యూటర్న్ దగ్గరే ఇష్యూ అవుతుంది. యూటర్న్ చేయాలంటే నెక్స్ట్ ఇటు ఇప్పుడు యూసఫ్ గూడ నుంచి కానీ లేదు అంటే ఇటు శ్రీనగర్ కాలనీ నుంచి లేదు అంటే ఈ పక్కన చెక్ పోస్ట్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు గనక ఫిల్మ్ నగర్ వెళ్ళాలన్నా లేదు మణికొండ వెళ్ళాలన్నా చాలా దారుణమైనటువంటి సిచ్యుయేషను. ముఖ్యంగా ఫిల్మ్ నగర్ వెళ్ళాలంటే, మణికొండ లాంటి ప్లేసులు వెళ్ళాలంటే ఇంకా అక్కడి నుంచే రైట్ తీసుకోవాలి. ఇక్కడ రైట్ లేదు, అంటే జంక్షన్లో రైట్ లేదు చెక్ పోస్ట్ జంక్షన్లో. సో ముందు నుంచి యూటర్న్ కొట్టేసి రోడ్ నెంబర్ 10లోకి తీసుకొని మళ్ళీ రోడ్ నెంబర్ 36లోకి తీసుకొని ఆ తర్వాత అటు మహాప్రస్థానం వైపు ఏమో వెళ్లాల్సి వస్తుంది. ఇక డైరెక్ట్ పోవడం లేదు అంటే ఇలాగే లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయి ఆ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర నుంచి మళ్ళీ రైట్ తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి టీఆర్ఎస్ భవన్కి వెళ్ళి టీఆర్ఎస్ భవన్ నుంచి మళ్ళీ యూటర్న్ చేసి అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ తిరగాలంట. అక్కడ దాకా వచ్చి ఆ తర్వాత సివిఆర్ జంక్షన్ ఉంది కదా, ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని అటు ఫిల్మ్ నగర్ కానీ లేదంటే మణికొండ కానీ వెళ్ళేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడికైనా సరే 10 నిమిషాల్లో పావు గంటలో వెళ్ళేటువంటి డిస్టెన్స్లు అన్నీ కూడా 1/2 hour to 40 minutes పట్టేటువంటి పరిస్థితి. 1/2 hour 40 minutes వెళ్ళేటువంటి డిస్టెన్స్లన్నీ 1 hour పడుతున్నాయి. 1 hourలో వెళ్ళేటువంటి డిస్టెన్స్లన్నీ కూడా 1.5 hour 2 hours పట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి చోట కూడా వాహనదారులు సీరియస్ అయిపోతున్నారు. మేము వెళ్ళలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది, చాలా ఘోరంగా మార్చారు, ఇది అసలు కరెక్ట్ కాదు, దీనికి వేరే ఇంకేమన్నా ఆల్టర్నేట్ సొల్యూషన్ చూస్తే బెటరు అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. కానీ నేను ఇందాకే చెప్పినట్లు
అధికారులకు ఇంకా ఆల్టర్నేట్ లేదు నాకు తెలిసి. ఇంకా ఎటు నుంచి పంపిస్తారు అసలు? మనమే కాసేపు అనుకుందాము. సరే ఇక్కడ జంక్షన్ నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక యూసఫ్గూడ నుంచి అటు సైడ్ నుంచి రావాలి, వచ్చి వీళ్ళు డైరెక్ట్ ఇటు పోవాలి అంటే ఫిల్మ్ నగర్ సైడ్ పోవాలి అంటే అక్కడి నుంచి వచ్చే వెహికల్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ 10 నుంచి 9 నుంచి ఆల్మోస్ట్ 9 to 11 చాలా పీక్ అవర్స్, ఈవినింగ్ 4 to 7 పీక్ అవర్స్ ఉంటాయి యూజువల్గా. ఆ టైమింగ్స్లో ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు అవి వన్ వే చెయ్యకపోతే వాళ్ళు ఎటు పోతారు? వన్ వే చేయకపోతే అక్కడ అసలు పోయేదానికి కూడా ఆప్షన్ లేదు. ఇంకా బంపర్ టు బంపర్ మూవ్ అయ్యేటువంటి సిచ్యుయేషన్ చాలా వరస్ట్ ఉంటుంది అప్పుడు. సో ఇంతకంటే నాకు తెలిసి అధికారులకు కూడా ఆప్షన్ లేదు. కాకపోతే ఏంటంటే అది యుద్ధ ప్రాతిపదికన ఏదైతే ప్రాజెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టిందో దాన్ని స్పీడప్ చేసేసి అవసరమైతే డే నైట్ ఆపకుండా ఎక్కువ మందినైనా పెట్టి అది వీలైనంత త్వరగా, ఎందుకంటే 2 years అంటున్నారు, ఇది 2 years ప్రాజెక్ట్ అంటున్నారు. 2 years ఇలా అయితే మాత్రం చాలా ఇబ్బంది పడేటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో అందుకు దానికి స్పీడ్గా చేసేసి ఫాస్ట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఏమన్నా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే కొద్ది రోజులు చేయటం, కొన్ని రోజులు వర్క్ ఆపటం, అలా అన్నా చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఏమన్నా చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కూడా చేయలేరు, ఎందుకంటే అలా చేస్తే కూడా ప్రాజెక్ట్ లేట్ అయిపోతుంది కదా. ఇంకా లేదంటే కొన్ని పార్ట్స్ వైజ్ చేసుకుంటూ ఒక స్ట్రెచ్, ఒక 100 meters స్ట్రెచ్ చేసి మళ్ళీ ఇంకో 100 meters స్ట్రెచ్ అట్లా ఏమన్నా చేస్తే కొంచెం ఇంకా ఎక్కువ టైం పడుతుంది కానీ అయిపోతుంది. అప్పుడు కొంచెం ఈ అంటే ట్రాఫిక్ ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఏమన్నా కాస్తన్నా సొల్యూషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుండొచ్చు. మరి ఇక అధికారులు దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ నేను ఖాజాగూడ. ఇప్పుడు ఇది బ్లాక్ చేసేసినారు, అదేదో అక్కడే బ్లాక్ చేస్తే అక్కడ రైట్ తీసుకుంటారు కదా, అనవసరంగా ఇప్పుడు ఇటు వెళ్ళలేరు కదా. ఇప్పుడు మళ్ళీ ఎటు మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకా ఎల్వి ప్రసాద్కి వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ సఫీల్ కూడా మేడం రోడ్ నెంబర్ 46కి వెళ్ళాలి, అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్. సడన్ ఇక్కడ యూటర్న్ కూడా లేదు, ఎట్లా పోతారు? మా అక్కడ కూడా సైన్ బోర్డు లేదు. ఇప్పుడు మళ్ళీ అదంతా తిరగాలి బసవతారకం మొత్తం. 1 hour పడుతుంది. 11:30 10 o'clock వెళ్ళాలి మేము. డైవర్షన్ ఉన్నాయి మేడం, కాకపోతే రోడ్ నెంబర్ 46కి లేదు, 45 పెట్టారు. రోడ్ నెంబర్ యూటర్న్ ఇచ్చినా కూడా మేము వెళ్ళిపోతాం కదా, ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోతాం కదా, కొట్టేసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ దాకా వచ్చినాక యూటర్న్ లేదంటే ఎట్లుంటుంది? మేము మధురా నగర్ నుంచి వస్తున్నాం మేడం. నేను కొండాపూర్ వాళ్ళని. లాస్ట్ 15 years బీన్ ట్రావెల్, ఈ రోడే ట్రావెల్ చేస్తున్నాను, నిన్ను కూడా ట్రావెల్ చేస్తున్నాను. ఎక్కువ పోస్టర్ బ్యానర్ వేస్తే అయిపోతుండే, ఎవ్వరు రారు ప్లాన్ చేసుకుంటాం. కుకుట్పల్లి నుంచి ఒక చెల్లిపోయే వాళ్ళం. ఈ రూట్ ఎవరు వస్తారండి? 1 hour అండి మేడం. ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతుండే. ఎక్కడ పోస్టర్స్ వెళ్ళి మీరు మీ ప్రెస్ వాళ్ళని హైలైట్ చేయండి, అది కొంచెం యూ హైలైట్ దట్ అండి. ఈ స్టోర్కి వెళ్ళాలి, టైం అవుతుంది నాకు. అక్కడికి వెళ్ళి మొత్తం బ్లాక్ చేసిరని చెప్పి అట్లకేం తిప్పుకొని వచ్చినా మళ్ళీ ఇదంతా తిప్పుతున్నారు మేడం. ఇదంతా ఎట్లకేంచి వెళ్తారు? నిన్ననేమో ఇది బ్లాక్ కాదని చెప్పారు, ఇవాళేమో ఇది కూడా బ్లాక్ చేశారు. ఎట్లకేంచి వెళ్తారు చెప్పండి? ఇప్పుడు మళ్ళీ అదంతా తిరిగి రావాలంట. పెద్దమ్మ గుడి సైడ్ వెళ్ళాలి. కొన్ని యూటర్న్ తీసుకున్నామని ఇప్పుడు మొత్తం ఇదంతా మొత్తం పంజాగుట్ట బంజారాయిల్స్ అదంతా తిరిగి మళ్ళీ మొత్తం ఇటు రావాలి. ఒక్క యూటర్న్ తీసుకుంటే ఇట్లా వెళ్ళిపోతాం కదా. డ్యూటీలలో పోయేటోళ్ళు యూటర్న్ క్లోజ్ చేసేసారు కదా, ఇది బంద్ చేసేసారు. మొత్తం తిరిగి వెళ్ళాలంటే డ్యూటీకి వెళ్ళేటోళ్ళు ఎట్లా వెళ్తారు? వేస్ట్. అందరికి పనులు ఉంటాయి, వాళ్ళు డ్యూటీ చేస్తారు, మేము డ్యూటీ చేయొద్దా?